వేసవి సమీపిస్తోన్న తరుణంలో ప్రజలు చలువ పానీయాల వైపు మొగ్గు చూపడం సహజం. అందులోనూ ప్రకృతి నుండి లభించే ఫలాల వైపు ప్రజలు ఎక్కువ మొగ్గు చూపుతారు. ఎందుకంటే ప్రకృతి నుండి లభించే ఫలాలే ఆరోగ్యానికి మేలు చేకూర్చుతాయి. ఈ లిస్టులో మొదటి స్థానంలో ఉండేది పుచ్చకాయ. సమ్మర్ స్పెషల్ ఫలం పుచ్చకాయపై యాక్ట్ అందిస్తున్న ప్రత్యేక కథనం. వేసవి వస్తోందంటే చాలు ప్రజలు శీతల పానీయాల వైపు మొగ్గు చూపుతారు. వేడి తీవ్రత నుండి బయటపడడానికి, దాహార్తిని తీర్చుకోవడానికి ప్రజలు వివిధ రకాల పానీయాలను తీసుకుంటుంటారు. విరివిగా దొరికే కూల్ డ్రింక్స్ ను ప్రస్తుతం ప్రజలు ఎక్కువగా వినియోగిస్తుండగా, కెమికల్స్ కలిగిన డ్రింక్స్ అతిగా తీసుకుంటే అనారోగ్యమని వైద్యులు చెబుతుండడంతో ప్రజలు ప్రకృతి నుండి లభించే ఫలాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలోనే వేసవిలో ఎక్కువగా లభించే పుచ్చకాయలను తీసుకోవడానికి ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. గుండుగోలు నుండి ఎప్పుడు ఏలూరు వెళ్ళొస్తూ ఉంటాం. జనవరి నుంచి స్టార్ట్ అవుతాయి ఇక్కడ పుచ్చకాయలు.
ఇది ఏలూరు తూర్పు లాకుల దగ్గర బాగా ఇష్టంగా తింటాం. మా పాప కూడా బాగా తింటదండి, అందుకని ఇక్కడ ఆగి తీసుకుంటాం. ఇక్కడ కూడా మనకి హోల్సేట్లుగా ఇస్తారన్నమాట, రేట్లు బాగుంటాయి. ఎలాగో ఇలా సమ్మర్ వస్తుంది కదండి, ఆగి ఇలా తింటా ఇలా వెళ్తా ఉంటాం అండి. అదే ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదండి, పుచ్చకాయల వాటర్ ఉంటుంది కాబట్టి మనకి ఈ చెట్లు గట్రా చల్లగా ఉంటది. ఇక్కడ ఒక పుచ్చకాయ ముక్క తిని ఒక పుచ్చకాయ కోసుకొని అలా ఇంటికి వెళ్ళేటప్పటికి చల్లగా ఉంటది. నీరు అనేది ఉంటది కండి, చల్లగా హ్యాపీగా ఉంటుంది. జ్యూసుల వల్ల వాటి వల్ల ఏముందండి, పుచ్చకాయ ముక్క పుచ్చకాయ జ్యూస్ తాగేటప్పటికి ఈ డ్రింక్లో అవి తాగుతారు ఏముందండి, ఈ పుచ్చకాయ తినేటప్పటికి నీరు ఉంటుంది హ్యాపీగా. ఈ పుచ్చకాయలో ఉన్న తిన్న హ్యాపీనెస్ ఎందులోనూ ఉండదు, అందుకే ఈ చల్లదనానికి బాగుంటుందండి. అందుకనే ఈ మనకి చల్లదనానికని పుచ్చకాయ ముక్క తినేటప్పటికి హ్యాపీగా ఉంటుంది. ఈ డ్రింక్లో ఏముందండి, ఈ రొంపలు అవి వస్తూ ఉంటాయి. అందుకని పుచ్చకాయ తింటామండి, మేము చాలా ఇష్టంగా తింటాం. మా పాప మేము, మా ఇళ్ళ పక్కన వాళ్ళు కూడా తీసుకొస్తామంట. ఇక్కడ మనకి హోల్సేల్ రేట్లు ఇస్తాడు కాబట్టి తీసుకెళ్దాం. మాది శిరీష గారినండి, గుండుగోలండి మాది. ఏలూరు వెళ్ళి వస్తూ ఉంటామండి, బాగుంటుంది. తిని పుచ్చకాయలో ఉన్న ఇది దేంట్లోనే ఉండదు. మనం డ్రింకులకి ఎంతో ఖర్చు పెడతాం, ఒక పుచ్చకాయ ముక్క తింటే చాలు, ఆరోగ్యానికి మంచిది, మన కడుపులో చల్లదనానికి వాటికి హ్యాపీగా ఉంటుంది. అందువల్ల ఇక్కడ ఎప్పుడు ఎవరైనా వచ్చినా ఏలూరు తూర్పు లాగా దగ్గర ఆగి పుచ్చకాయ ముక్క తీసుకొని పుచ్చకాయ ముక్క తినే వెళ్ళండి, ఆ జ్యూస్ తాగే వెళ్ళండి. మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ ఏ, విటమిన్ సితో పాటు ఎన్నో పోషకాలను పుచ్చకాయ కలిగి ఉంటుంది. అంతేకాక పుచ్చకాయ తీసుకుంటే గుండె ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేకూరుతోంది. మరోవైపు పుచ్చకాయ గింజల ద్వారా కూడా మనుష్యులకు మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. పుచ్చకాయతో పాటు గింజలు కూడా తీసుకుంటే శరీరం డీహైడ్రేషన్ కాకుండా ఉంటుందని, జుట్టు రాలకుండా ఉంటుందని, అందం మెరుగుపడుతుందని పేర్కొంటున్నారు. పుచ్చకాయను తీసుకుంటే శరీరం వెంటనే చల్లబడడంతో పాటు శక్తి కూడా లభిస్తోంది. అందుకే ఈ పుచ్చకాయను తీసుకోవడానికి ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపుతారు. ఇది ఏలూరు రోడ్ అండి. మేము ఏలూరు పని మీద వచ్చాము. ఎప్పుడు కూడా మేము ఇక్కడ వాటర్ తాగే బదులు ఇక్కడికి వచ్చి పుచ్చకాయ జ్యూస్ తాగుతాము. ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిదండి. దీంట్లో వాటర్ శాతం ఎక్కువ ఉంటుంది. వేసవకాలంలో కూడా వేడి తాపం మనకి తగ్గిస్తుంది.
ఒంటికి మనకి చలవ చేస్తుంది. అందుకే అందరూ కూడా పుచ్చకాయ జ్యూస్ని తాగి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. పుచ్చకాయ జ్యూస్ వల్ల, పుచ్చకాయ తినడం వల్ల మనకు మన ఆరోగ్యానికి ఎంతో మంచిదండి. ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. అందుకే ఈ వేసవికాలంలో ఎక్కువగా అందరూ పుచ్చకాయ ముక్కలు అది తిని వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని అనుకుంటున్నానండి. ఎండలో తిరిగినప్పుడు ఇది వేడి తాపాన్ని తగ్గిస్తుందండి. అందుకని అందరూ కూడా పుచ్చకాయ జ్యూస్ని తాగి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మేము ఏలూరు వచ్చినప్పుడల్లా ఇక్కడ ఆగి పుచ్చకాయ జ్యూస్ని తాగి వెళ్తామండి. సో అందరూ కూడా పుచ్చకాయ జ్యూస్ని తాగి తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ పుచ్చకాయ వ్యాపారాలు కూడా వేసవిలో అధికంగానే ఉంటాయి. ప్రధానంగా రహదారుల పక్కన గుట్టలుగా పుచ్చకాయలను పోసి వ్యాపారులు విక్రయాలు సాగిస్తుంటారు. దీంతో వాహనదారులు వేసవి ఉష్ణోగ్రత నుండి రక్షించుకోవడానికి పుచ్చకాయలు తీసుకోవడానికి క్యూ కడతారు. ఏలూరు తూర్పులాకులు సమీపంలోని రైల్వే గేటు ప్రాంతం వద్ద, పెదవేగి మండలం విజయరాయి సమీపంలో ఇంకా చాలా ప్రాంతాలలో గత కొంతకాలంగా పుచ్చకాయల వ్యాపారం కొనసాగుతోంది. ఆయా ప్రాంతాల్లో పుచ్చకాయలను రాసులుగా పోసి విక్రయాలు సాగిస్తున్నారు. వేసవిలో పుచ్చకాయల విక్రయాలు అధికంగానే ఉంటాయని, కొంతమంది ముక్కలుగా, మరికొంతమంది కాయలుగా కొనుగోళ్లు చేస్తారని వ్యాపారులు చెప్తున్నారు. అయితే ఇటీవల పుచ్చకాయ జ్యూస్కు కూడా మంచి డిమాండ్ పెరిగిందని వారు పేర్కొంటున్నారు. నా పేరు ముత్యాల రమేష్ బాబు అండి. ఏలూరు తూర్పులాకల్ రైల్వే గేట్ వద్ద గత 50 సంవత్సరాలుగా ఇక్కడ పుచ్చకాయల నాన్నగారాల టైం కాడ నుంచి పుచ్చకాయ వ్యాపారాలు జరపడం జరుగుతుంది. ఇప్పుడు సమ్మర్ వచ్చిందండి. ఈ సమ్మర్ జనవరి కాడ నుంచి రేపు మే నెల, జూన్ నెల వరకు పుచ్చకాయలు కొనసాగుతూ ఉంటాయి. మా జీవనోపాధి కూడా ఇక్కడ గత నాన్నగారాలు ఉన్న టైం కాడ నుంచి 50 సంవత్సరాలు బట్టి ఇక్కడ పుచ్చకాయలు అమ్మడం జరుగుతున్నది. గతంలో పోల్చుకునే కన్నా గతంలో రేట్లు తక్కువలో ఉంటాయి. ఇప్పుడేమో రేట్లు అధికంగా పెరిగినాయి. దాన్ని బట్టే మనం హోల్సేల్గా, రిటైల్గా అమ్మడం కూడా ఇక్కడ జరుగుతుంది. కాయలు కూడా యావరేజ్గా చిన్నకాయ కాడ నుంచి 50 రూపాయల కాడ నుంచి 100 ఉంటుంది, 200 ఉంటుంది. కాయ సైజుని వారుగా ఇక్కడ ఉంటాయి. అలాగే అమ్ముకునే వాళ్ళు కూడా మన దగ్గరికి వచ్చి ఇక్కడ వేసుకెళ్ళడం జరుగుద్ది. వాళ్ళకి కూడా హోల్సేల్ రూపంలో మనం పుచ్చకాయలు వేయడం జరుగుతుంది. పుచ్చకాయ అనేది వాటర్ ఫలం కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది. ఎండకి దాహాన్ని అరికట్టి ఇది బాగా నిలబెడుతుంది. నీరసం అనేది రాదు. హెల్త్కి కూడా చాలా మంచిది. రోగనిరోధక శక్తి నుంచి అదిగట్టి అన్నిటికి కూడా పనిచేస్తుంది పుచ్చకాయ. ఈ పుచ్చకాయ అనేది గత ఒక 50 సంవత్సరాలు బట్టి అమ్మడం జరుగుతుంది కాబట్టి, కానీ ఇక్కడ వచ్చే ప్రతి ఒక్కరు ఏలూరు టౌన్లోకి వచ్చేవాళ్ళు కానీ, పల్లెటూరు నుంచి వచ్చేవాళ్ళు కానీ ఇక్కడ నుంచి పుచ్చకాయలు కొనుక్కెళ్ళి వాళ్ళు తినడం జరుగుతుంది. అలాగే ఫ్రూట్స్ పరంగా అన్నీ కూడా హెల్త్కి చాలా మంచిది. పుచ్చకాయ అనేది ఆరోగ్యపరంగా చాలా మంచిది. దాహాన్ని అరికెడుతుంది. అలాగే శక్తిని కూడా ఇస్తుంది. ఎండలో ఉన్న టైంలో పుచ్చకాయ అనేది బాగా పనిచేస్తుంది వాటర్ రూపంలో. అలాగే మనం పుచ్చకాయలు అనేది రేట్లు బాగా అధికంగా ఉండడంతో లాభ నష్టాలు అనేది ఎప్పుడు ఉండేవి. దీంట్లో లాభాలు ఉంటాయి, ప్లస్ నష్టాలు ఉంటాయి. అలాగే చాలా ఇదిగా ఉంటుంది పుచ్చకాయ. మనకి లోకల్ పరంగా తమిళనాడు, నెల్లూరు, తర్వాత ఇటు తెలంగాణ సైడు, అటు మన లోకల్ పరంగా ఇటు పోతవరం, జంగారెడ్డిగూడెం, ఇటు పరిసర ప్రాంతాల నుంచి మనకు పుచ్చకాయలు ఇక్కడ దిగడం జరుగుతుంది. అలాగే మనకు ట్రాన్స్పోర్ట్ వేసుకొని ఇవన్నీ ఉంటాయి. మనకి ఏంటంటే ఇప్పుడు రేట్లు అధికంగా ఉంది. మా జీవనోపాధి మట్టికి ఇదే. ఎప్పటి నుంచో పుచ్చకాయ వ్యాపారం చేస్తున్నాం. మాకు వేరే ఆధారాలు లేక, వేరేగా వ్యాపారాలు చేయడం లేక మనం పుచ్చకాయల మీదే మనం ఫస్ట్ నుంచి ఇదే వ్యాపారం చేస్తున్నాం. పుచ్చకాయలు జూన్ నెల కాడ నుంచి మే నెల, జూన్ నెల వరకు వస్తుంది. జనవరి నుంచి ఇక్కడ నుంచి పుచ్చకాయ సమ్మర్ సీజన్ స్టార్ట్. ఇక్కడ నుంచి జూన్ నెల వరకు పుచ్చకాయలు ఇక్కడ దొరుకుతున్నది ఉంటుంది. పుచ్చకాయ అనేది బాగా ప్రాముఖ్యమైనది. పిల్లలు బాగా ఇష్టపడేది పుచ్చకాయ. బాగా అధికంగా ఎండకి పెద్దవాళ్ళు కానీ, చిన్నవాళ్ళు కానీ, పిల్లలు కానీ
ఎండకి బాగా శక్తినిచ్చేది పుచ్చకాయ. అలాగే పుచ్చకాయ జ్యూస్లో నిమ్మకాయ అనేది బాగా ప్రాముఖ్యతమైనది. దాంట్లో పుచ్చకాయ జ్యూస్లో నిమ్మకాయ కూడా వేసుకొని తాగుతారు. ఇది లైంగిక సంబంధానికి బాగా ఇదిగా శక్తినిచ్చే ఇది అని పుచ్చకాయ శాస్త్రవేత్తలు డాక్టర్స్ కూడా చెప్తున్నారు. పుచ్చకాయ తినడం వల్ల శక్తి అనేది ఇస్తుంది. దీనివల్ల ఆరోగ్యంగా ఉండడం పుచ్చకాయ నిమ్మకాయ బాగా ప్రసిద్ధి చెందింది. చాలామంది పుచ్చకాయ వల్ల ఏమిటి అనేది అడుగుతూ ఉంటారు. మనం కూడా డాక్టర్ల సలహాలు గట్రా కొంతమంది చెప్తూ ఉంటారు, పుచ్చకాయలు చాలా మంచిది అని చెప్తూ ఉంటారు. దాంట్లో నిమ్మకాయ కూడా వేసుకుంటే వడదెబ్బ నుండి ఎండ నుంచి వడదెబ్బ తగలకుండా బాగా పనిచేస్తుందని నిమ్మకాయ చెప్తూ ఉంటారు. నిమ్మకాయ వేసుకొని పుచ్చకాయ జ్యూస్ తాగడం వల్ల శక్తి బాగా వస్తుంది. అలాగే చాలా ఇదిగా ఆరోగ్యంగా ఉంటారు.
వేసవిలో పుచ్చకాయను తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలనే చెప్పాలి. ప్రకృతి ప్రసాదించే ఫలమైన పుచ్చకాయ శరీర ఉష్ణోగ్రతను తగ్గించడమే కాదు, ఆరోగ్యాన్ని ఎంతగానో కాపాడుతోంది. అందుకే పుచ్చకాయను ఆరోగ్యప్రదాయిని అని చెప్తారు.